నిన్న అర్ధరాత్రి తూర్పుగోదావరి జిల్లా నల్లజర్లలో ఉద్రిక్తత నెలకొంది. హోంమంత్రి తానేటి వనితపై దాడికి యత్నించడంతో అప్రమత్తమైన సెక్యూరిటీ ఆమెను కాపాడారు. రాత్రి ప్రచారం ముగించుకుని వైసీపీ నేత సుబ్రహ్మణ్యం ఇంటికి వచ్చిన టైంలో ఈ అటాక్ జరిగింది. పలు వాహనాలు, ఫర్నిచర్ ధ్వంసం చేశారు టీడీపీ కార్యకర్తలు. వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో ముందు జాగ్రత్త చర్యగా నల్లజర్లలో పోలీసులు భారీగా మోహరించారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హోంమంత్రి వనితపై దాడికి యత్నం ఘటనలో ఇరు వర్గాలపై పోలీసులు కేసు నమోదు చేశారు. టీడీపీ అభ్యర్థి వెంకటరాజు, ముళ్లపూడి బాపిరాజు సహా వైసీపీకి చెందిన కారుమంచి రమేష్ ప్రసాద్ పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సెక్షన్ 307 కింద కేసులు నమోదు చేశారు. అయితే తూర్పుగోదావరి జిల్లా నల్లజర్లలో దాడి ఘటనపై హోంమంత్రి తానేటి వనిత నిరసన తెలిపారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని, అందరూ సమన్వయం పాటించాలని కోరారు. తప్పు చేసిన వారికి శిక్ష తప్పదన్నారు. వీళ్ళు మాట్లాడే విధానంలో ఎన్ని వాస్తవాలు ఉన్నాయనేది కూడా మనం తెలుసుకోవాలి, ప్రజలు కూడా తెలుసుకోవాలి. ఈ రోజున వాళ్ళు కావాలని తమ్మిని బమ్మిని చేయడం కోసం నోటికొచ్చినవన్నీ కూడా మాట్లాడేస్తున్నారు. దయచేసి అందరూ కూడా సమన్వయం పాటించండి. మనం అందరం కూడా ఐక్యతతో ఉన్నాం. ఆల్రెడీ మనం కంప్లైంట్ చేస్తున్నాం కనుక చట్టం తన పని తాను చేసుకువెళ్తుంది. చట్టం ఎవరికి చుట్టం కాదు కదా కదా ఎవరు తప్పు చేసినా కూడా వారికి శిక్ష పడుతుంది. కనుక మనం అందరం కూడా ఈ 4 రోజులు మన పని ఏంటి, మన ఎలక్షన్ మీద దృష్టి పెట్టి మన పని మనం చేసుకుందాం. ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బందికరమైన సంఘటనలు జరగకుండా చూసుకునే బాధ్యత మీది.